హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ. చాలా టేస్టీగా అలానే చాలా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని హీట్ అవనివ్వాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మీ కారానికి తగ్గట్టుగా 8 నుంచి 10 వరకు ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా కరివేపాకు, అలానే 1 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని మంటని సిమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని, అలానే 1 కప్ వరకు గోధుమ రవ్వను తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలానే 1 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. అలానే 2 కప్స్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మనం కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకోవాలి. నేను ముందుగా చిన్న మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకున్నానండి. కలుపుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించి కొంచెం పెద్ద సైజ్ మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ వరకు నువ్వులను యాడ్ చేసుకోండి. మీరు నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. వాటి ప్లేస్లో 1 కప్ వరకు పల్లీలు తీసుకొని వేయించుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలానే 1 కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఆయిల్కి బదులుగా మీరు నెయ్యిని తీసుకుంటే నెయ్యిని ఒకసారి హీట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలానే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు వాముని యాడ్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడాని ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పిండిని పట్టుకుంటే ఇలా ఉండలా అవ్వాలండి. ఇలా అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 20 మినిట్స్ పాటు నాననివ్వండి. 20 మినిట్స్ అయిన తర్వాత చపాతీ పీట పైన బటర్ పేపర్ వేసుకొని బటర్ పేపర్కి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని చపాతీలా ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా అలానే మరీ తిక్కుగా కాకుండా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత మీరు బాటిల్ పై క్యాప్తో కానీ లేదా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు అండి. నేనైతే సింపుల్గా అయిపోతుందని బాటిల్ క్యాప్తో కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మీరు కలుపుకున్న చపాతీ ముద్ద మొత్తాన్ని ఇలా పలుచగా కాకుండా అలానే మరీ తిక్కుగా కాకుండా ఒత్తుకున్న తర్వాత బాటిల్ క్యాప్తో కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న చిప్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా నెమ్మదిగా యాడ్ చేసుకోండి. ఒక 2 నిమిషాలకి అవి పైకి తేలుతాయి. వాటిని రెండో వైపుని టర్న్ చేసుకొని వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు. తొందరగా కలర్ చేంజ్ అయిపోయి లోపల ఉడకకుండా ఉండిపోతుంది. అలా అని సిమ్లో పెట్టుకున్నా సరే ఆయిల్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కనుక మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండండి. లేదంటే ఒకవైపు వేగి ఇంకొక వైపు వేగకుండా ఉండిపోతాయి. రెండో వైపు టర్న్ చేసుకుంటూ కనీసం ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చిల్లులు గరిటతో కానీ స్టైనర్తో కానీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బటర్ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకొని మిగతా చిప్స్ని కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని బటర్ పేపర్ యాడ్ చేసిన ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టీ టైమ్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయిందండి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో ఒక 20 డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలానే మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్